గైస్ నమస్తే అందరికీ, నేను మెచ్చింది. ఈరోజు మనం బొగతా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాం. ఈ బొగతా వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే మన తెలంగాణలోనే ఉంది. అది ఎక్కడంటే ములుగులోని వాజేడు అనే మండలంలో బొగతా అనే గ్రామంలో ఉంది. సో అందుకే దీనికి బొగతా వాటర్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. సో ఇది మొత్తం చుట్టూ అడవితో కూరుకుపోయి మొత్తం కొండలలోకి వెళ్ళొచ్చే వాటర్ ఫాల్ ఇది. సో మనం చాలు వరంగల్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని సతమత పడుతుంటాం. సో ఇది వరంగల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం బొగతా వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేది మొత్తం చూద్దాం. సో వెళ్ళంగానే ఇది ఒకటి ఉంది. సో దీనిపైనకి ఎక్కితే వ్యూ పాయింట్ బాగుంటుందని అక్కడ ఉన్న చాలామంది చెప్పారు. సో అందుకే ఇప్పుడు అది ఎక్కుతున్నా. అది ఎక్కిన తర్వాత మనం దగ్గర నుంచి చూడడం వేలు, అట్లా పైన నేచర్ నుంచి వాటర్ ఫాల్స్ చూడడం వేరు కదా. సో అందుకని ఇట్లా పైకి ఎక్కుతున్నా. అండ్ ఇది ఎక్కేది కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు స్ట్రాంగ్గా. అండ్ చాలామంది ఇక్కడ ఉండి ఫొటోస్ కూడా దిక్కోవచ్చు. అదిగో మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, అదే మనకు బొగతా వాటర్ ఫాల్స్. ఎక్కువ ఈ వాటర్ ఫాల్స్కి రెయినీ సీజన్లో వెళ్తే అంటే చాలా వాటర్ ఉంటాయి, కానీ ఇది ఎప్పటికీ మనకు ఫ్లోటింగ్ అవుతూనే ఉంటాయి. వాటర్ అనేది కొండల నుంచి వస్తాయి, ఇది ఎప్పటికీ అవుతుంది. అంటే ఈ వాటర్ ఫాల్స్ ఉందని కనిపెట్టినప్పటి నుంచి ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అనేది చేశారు. ఎందుకంటే అప్పుడు ఇంకా మరీ ఘోరంగా ఉండేదంట. అండ్ రోడ్స్ కానీ కొంచెం మనం ప్లేస్మెంట్గా అన్నీ సెట్ చేశారు. ప్లేస్ అంటే ఫొటోస్ దిగనీ కోసం, దానికోసం చాలా బాగుంది. సో ఇదే మనకు బొగతా వాటర్ ఫాల్స్. వరంగల్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో పర్టికులర్గా వాటర్ ఫాల్స్ కోసం ఎంతో దూరం వెళ్ళడం కన్నా ఈ వరంగల్ ట్రిప్లో మన బడ్జెట్లో ట్రిప్ అయిపోతుంది. అండ్ వాటర్ ఫాల్ చూసినట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎంతైనా నేచర్ ఇస్ నేచర్. మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా ఒక్కసారి ఆ నేచర్లో కూర్చుంటే ఆ పాజిటివిటీ అనేది వేరే ఉంటుంది. చూడండి ఎంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అండ్ మనం వాటర్ కనిపించినప్పుడల్లా ఎందుకు ఒక్కసారి చిన్నపిల్లలం అయిపోతాం. అంటే ఆ వాటర్లో ఆ నేచర్లో ఉన్న అదే మన గ్రేట్ క్వాలిటీ. మనం బీచ్కి వెళ్ళినా, ఇట్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళినా, ఏదైనా ఊళ్ళల్లో మంచి బావికి వెళ్ళినా అలా దిగి స్విమ్ చేయడం, అవన్నీ ఒక్కసారి మన అట్లా జనరేషన్లో తీసుకెళ్తాయి హ్యాపీనెస్ అనేది. సో చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ కూడా. బొగతా కూడా మంచి వాటర్ ఫాల్ ఇది. చూడడానికి నీట్గా ఉంటుంది. పిల్లలు చూడండి ఎంత భయం లేకుండా అట్లా దుంకేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేయాలి ఇట్లుంటే కాటినప్పుడు. అంటే మనం వాళ్ళు పర్మిట్ ఇచ్చారు ఇంత వరకే వెళ్ళాలని, అది దాటేసి వెళ్ళడం లాంటివి చేయకూడదు. మన సెక్యూర్లో మనం ఉండాలి. ఎందుకంటే రెస్క్యూ చేయడానికి ఇలాంటి వాటిల్లో క్రూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి మచ్ పాపులర్ కాకపోయినా ఎంతో కొంత పాపులర్, కానీ ఎప్పటికీ అక్కడ సేఫ్టీ గార్డ్స్ అనేది వాళ్ళు ఇవ్వలేరు. అండ్ మీరు ఎవ్వరూ చూడలేదు, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నేను ఇదంతా చూస్తూ అరే ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని పైకి వెళ్ళినాక అసలు ఇంత లోపటికి దాంట్లో ఈ టెంపుల్ ఏంటా అని ఆశ్చర్యం వేసింది. ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ చాలా మంచిగా బాగుంది. అండ్ ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. ఆ అయ్యగారు ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు, కానీ ఆ దీపం అవన్నీ పెట్టేసి బొట్లు ముగ్గులు అన్నీ అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది తెలియదు. హనుమాన్ విగ్రహం కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే టాప్ ఇదంతా అడవే. ఇది మనకు మేడారంకి దగ్గర ఉంటుంది కాబట్టి చాలా వరకు మేడారం జాతర వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వెళ్ళి విజిట్ చేసి వస్తుంటారు. అండ్ చూడండి కొండపైన పామాకారంతో ఇట్లా పెట్టినారు. అండ్ మనకు లోపల స్వామివారి దర్శనం ఇక్కడ ఉంది. అండ్ దాని కూడా లాగ్ కూడా ఏం లేదు. మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆశీర్వాదం తీసుకొని బయటికి రావచ్చు. అండ్ చాలా బాగుంది. అండ్ చూడండి ఈ పైనుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ ఇలా ఉంది. అండ్ చాలామంది హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి హాలిడే దొరికినప్పుడల్లా ఎప్పటికీ క్రౌడ్ అనేది రన్నింగ్గా వస్తూనే ఉంటారట. అండ్ మనకు బడ్జెట్లో అండ్ హైదరాబాద్కి ఒక 200 కిలోమీటర్లో వెళ్ళాలంటే బొగతా వాటర్ ఫాల్స్ ఇస్ ద బెస్ట్ ఫర్ యువర్ వెకేషన్ అండ్ వీకెండ్ అని చెప్పొచ్చు. ఒక వీకెండ్ ట్రిప్కి ఏడుకోవాలా అని ఆలోచించే వాళ్ళు నా వీడియో కనుక చూస్తున్నట్టయితే ఒక్కసారి అట్లా వరంగల్ పోయి రామప్ప, బొగతా వాటర్ ఫాల్స్, 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి టెంపుల్ ఇవన్నీ మీరు విజిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అప్పటివరకు స్టే ట్యూన్ విత్ మీ. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.